దేవుని వాక్యాన్ని మనం చదవగా విందాం. అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21, 22, 23 వచనాలు. ఈ భాగాన్ని అమ్మమ్మీలో చదువుతారు. చదువుతావా? ఎప్పుడు పేరు నవ్యశ్రీ. ఈ సమయంలో నవ్యశ్రీ వచ్చి ఈ భాగాన్ని చదివినిపిస్తుంది. అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనం నుండి 23 వచనాలు కలిగినటువంటి ఈ భాగాన్ని మనం చదవగలుగుతాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21 నుంచి 23 వచనాలు చదువుకున్నాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యను ఇరుకున పడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరీ నేను. చదువుబడ్డ లేఖన భాగం మన వెనుకలో దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్. సమయంలో చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత ప్రైజ్ వర్షిప్లోకి వెళ్దాం. దయచేసి స్థల వంచండి, కళ్ళు మూసుకోండి. సమయంలో కూచిపూడి అభిలాషులు మనల్ని ప్రార్థనలో పెట్టేస్తారు. భవిష్యత్తులో ఆయన యూత్ మీటింగ్ బాజారులకు సహాయం చేయడానికి ఓకే 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 యూత్లో మీలో ఎవరైనా ప్రేరేపించబడేవారు ప్రైజ్ వర్షం పెట్టవచ్చు. ఓకే, ఎవరైనా సరే వాళ్ళకు ఇందుకు వచ్చి ప్రార్థన చేయండి అన్న. భవిష్యత్తులో ఇంకా చక్కగా యూత్ మీటింగ్స్ జరుగులాగా వాక్యం నిమిత్తమై, ప్రత్యేకంగా వాక్యం నిమిత్తమై కూడా ప్రార్థన చేయండి. దచ్చి స్థలంలో వచ్చి కళ్ళు మూసుకోండి. రండి, మీరు ఎవరైనా ఒకరు ముందుకు వచ్చి, ఎవరైనా పర్లేదు, ఒకరు ముందుకు వచ్చి ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకుంటున్నా, తలలో వచ్చి కళ్ళు మూసుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. ఎవరి బిడ్డలందరినీ దేవుడు దీవించాలి. BYF బాప్టిస్ట్ యూత్ ఫెలోషిప్ చాలా కాలం నుంచి వెనకబడిపోయింది. అనేక మంది బిడ్డలు అన్ని బాప్టిస్ట్ యూత్ అందరూ కూడా రాను దినాల్లో అందరూ ఐక్యతతో భవిష్యత్తులో మరి యూత్ మీటింగ్స్ జరుపుకున్నాక ప్రార్థన చేసుకుందాం. వాక్యం నిమిత్తమే కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధమైన తండ్రి, హస్బెండ్ రాజా, ఇచ్చిన దేవుని కొరకు స్తోత్రం. ఎంతోమంది మీరు మాకు ఇచ్చిన మమ్మల్ని ఇక్కడ ఈ విధంగా కోరుకుంటాం సహాయం చేసినందుకు స్తోత్రాలు. అలాగే మేము కాపాడి మా బిడ్డలందరినీ ఆశీర్వదించి మంచి వాక్యం జరుగుతుందని సహాయం చేయండి. అలాగే మేము అప్రిషియేషన్ మీటింగ్ కొరకు ఒక పెద్ద సందర్భంగా తయారు చేయడానికి సహాయం చేయండి. అలాగే ఎన్నో ఆడవాళ్ళు యూత్ మీటింగ్ దీవించి కాచి కాపాడి అందరూ కలిసి కూడుకోవడానికి మీరు సహాయం చేస్తాం. ఇలాగే ప్రత్యేక చేయాలని మా ప్రభు తండ్రి దేవునికి మహిమ కలుగునుగా. ఈ సమయంలో ఎవరి బిడ్డలు ముందుకొచ్చి ప్రైజ్ అండ్ వర్షిప్ అందరూ లేచి నిలబడినట్టుగా ప్రైజ్ అండ్ వర్షిప్ కూర్చుంటమ్మా. పాపం చేసుకున్న మహాగరుడ జీవుడ తండ్రి స్తోత్రాలు, స్తుతులు స్తోత్రము నాయన. ఎంతవరకు మరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి భాగ్యం ఇచ్చారు. సమయంలో మీ దాసుడు వాక్యాన్ని అందించినట్టుగా
ఈ చోటను మరుగుపరిచి బిడ్డలతో మాట్లాడి దీవించి ఆశీర్వదించు. నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము మా తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ యవన బిడ్డలారా, మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క దివ్యనామం మీ అందరికీ వందనాలు. చాలా సంతోషం. ఎవరి బిడ్డలో వాతావరణం బాగాలేని నేను వచ్చారు. పరిశుద్ధ గ్రంథంలో నుండి నేటి అంశం ఏమిటంటే ఆశగల ప్రాణము. ఆశగల ప్రాణము అనే అంశం మీద మనం ధ్యానించబోతున్నాం. దానికి ముందుగా దానికి సంబంధించినటువంటి పాట, ఒక పాటను పాడబోతున్నా. పేరుకి మరొక పర్యాయ పదం ఏమిటి? కోరిక. ఆశలు, కోరికలు. ఎవరి బిడ్డల యొక్క జీవితాలు మీరు చూస్తే ఎక్కువగా పరసంబంధమైనటువంటి విషయాలను మర్చిపోయి ఈ లోకంలో రకరకాల ఆశలు, కోరికలు కలిగి ఉంటారు. అవునా కదా? చాలామంది ఎవరి బిడ్డల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయంటే ఇహలోకపరమైనటువంటి ఆశలు, కోరికలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకి ఒక యవనస్తుడు, ఒక యవనురాలు, వారి ఆశలు, కోరికలు ఎలా ఉంటాయి? ఈ లోకంలో చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని చదువుకోమని కళాశాలకు పంపిస్తే కళాశాల పక్కన పెట్టి పాఠశాల పిల్లలు కూడా, అంటే అర్థం చేసుకున్నారు ఈ మాట, కాలేజ్ పిల్లలే కాదు, స్కూల్ పిల్లలు కూడా ఈనాడు చదువుకోమని పిల్లల్ని తల్లిదండ్రులు వారిని నమ్మి స్కూల్కి పంపిస్తే ఈనాడు పిల్లలు ఏం చేస్తున్నారంటే గర్ల్స్ బాయ్స్ కలిసి, అంటే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అండి, వీళ్ళు ఎక్కడ తిరుగుతున్నారంటే ఈనాడు బ్యాగ్లో వేసుకొని ఎక్కడెక్కడో షికారు కొడుతున్నారు ఈనాడు చాలామంది పిల్లలు. ఎంత దౌర్భాగ్యమైన జీవితం! ఈనాడు చాలామంది యవన బిడ్డలు రోజులు చాలా భయంకరంగా ఉన్నాయి. దినములు చెడ్డవి, అందులో సందేహం ఎప్పుడో చెప్పాడు అపోస్తలుడైనటువంటి పౌలు. ఆయన ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. క్రీస్తు శకము దాదాపు 62వ సంవత్సరంలో ఈ మాట చెప్పాడు. ఇది 2024 సంవత్సరంలో ఉన్నాము. అప్పుడే దినములు చెడ్డవంటి ఇప్పుడు ఇంకా బహు భయంకరంగా ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జాగ్రత్తగా రండి. ఇహలోకపరమైన ఆశలు చాలా ప్రమాదకరం. యవనేచ్ఛలు ఉంటాయి కదా, ఈ యవనేచ్ఛలు, కోరికలు, శరీర కోరికలు కోరుకుంటూ ఉంటాయి. ఆ ట్రాప్లో ఒకసారి పడ్డారా ఇక మీ జీవితం అంతే. ఇక కోరుకోలేదు, దాని నుండి పైకి రాలేదు. ఆ ఊపిలో దీన్నే పాప ఊపి అంటారు. ఈ పాప ఊపిలో నుండి బయటకు రావాలి. ఇది గమనించడం లేదు. లేకపోతే ఏం జరుగుతుందంటే ఆ పాప ఊపిలో కూరుకొని అట్లాగే చనిపోయే అవకాశాలు ఉన్నాయి, నరకానికి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. క్రీస్తునందు ప్రియ దేవుడు బిడ్డ, అందుకనే ఒక భక్తుడు ఈ ఒక పాట రూపంలో ఇలా రాశాడు. ఆశల వలయంలో పాప ఊపిలో చిక్కిన ఓ మనిషి, నీ గతి ఏమవునో ఒకసారి ఆలోచించి. ఏ క్షణం నీది కాదు, ఈ సమయం నీది కాదు. యేసు నిన్ను పిలుస్తున్నాడు. నీ పాప ఊపిలో నుండి బయటకు రా అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు అంటే పరలోక రాజ్యాన్ని చేర్చాలి. ఈ ఆశల వలయంలో కొట్టుకుని ఉన్నారు చాలామంది. అందులోంచి బయటకు రా. చాలామంది అందం ఉంది, జ్ఞానం ఉంది, ఇవన్నీ చాలా ఉన్నాయి. కానీ ఈ లోకాశలో కొట్టుకొని పోతున్న నీవు చివరికి ఏమవుతుంది గతి ఒకసారి ఆలోచించి అనే అర్థంతో కూడిన పాట. ఈ పాట పాడిన అనంతరం పరిశుద్ధ దేవుని భక్తులు వారి యొక్క ఆశలు, కోరికలు ఎలా ఉన్నాయి అనే సత్యం పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చూడబోతున్నాం. దీనికి ముందు ఒక మాట్లాడబడి దేవుడు మంచివాడు.
ఆశగల ప్రాణంలో తృప్తిపరుస్తాడు ఆయన. ఒకసారి చూడండి, ఆ మాట మీకు నేను చూపిస్తాను. కీర్తన గ్రంథం 107వ సంకీర్తన 9వ వచనంలో ఈ మాట, ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు అనుకుంది అన్నమాట. 107వ సంకీర్తన 9వ వచనంలో ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఖచ్చితంగా నీ ఆశలు కోరికలు ఆయన తృప్తిపరుస్తాడు. మంచి దేవుడు ఆయన. అయితే వినండి, నీ ఆశలు కోరికలు మంచివో కావో ఆలోచన చేసుకోవాలి. యెహోవాపరమైన ఆశలు కూడా ఉండొచ్చు, కానీ అవి చెడ్డవా మంచివా ఒకసారి ఆలోచన చేయి. అవి చెడ్డవైతే ఈరోజు నీవు నీ జీవితాన్ని మార్చుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో భక్తులు ఆశలు ఏ కోరికలు కోరారు వాళ్ళు, దేవుడు వారి కోరికలను ఎలా నెరవేర్చాడో మనం చూడబోతూ ఉన్నాం. ముందుగా ఈ లోక ఆశలతో కొట్టుపెట్టాడుతున్న వారి గురించి పాడేటువంటి పాట